కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఆ మీనింగ్ వెనకాల ఏముందని కూడా, ఎందుకంటే ఇది మీకు అవసరం. మీకు తెలుసా, ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది జర్నల్ ఆఫ్ సైకలాజికల్ సైన్స్ లో. దాంట్లో చెప్పింది ఏంటంటే, ప్రజలు ఎవరైతే తక్కువగా మాట్లాడతారో వాళ్ళని రెస్పెక్టెడ్ లాగా, మెచ్యూర్ లాగా, వైజ్ ఇంకా మెంటల్లీ స్ట్రాంగ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఆ ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫైడ్ గా, ఎదుటి వాళ్ళ కన్నా లైఫ్ లో సక్సెస్ఫుల్ అయినట్టు ఉంటారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈవెన్ గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా చెప్పే విషయం ఏంది, ఏ ఫూల్ ఈస్ నోన్ బై హిస్ స్పీచ్ అండ్ ఎ వైస్ మ్యాన్ బై హిస్ సైలెన్స్. దాని అర్థం, ఒక ఫూల్ ని ఐడెంటిఫై చేయాలంటే ఎవరైతే మాట్లాడుతూనే ఉంటారో వాళ్ళని చూసి చెప్పొచ్చు. అదే ఒక వైస్ మ్యాన్ ని ఐడెంటిఫై చేయాలంటే ఎవరైతే సైలెంట్ గా ఉంటారో వాళ్ళనే కన్సిడర్ చేస్తాము. ఇంకా మనం కూడా కొన్ని పవర్ఫుల్ బుక్స్ చదివినాం. 48 Laws of Power, అది కాకుండా ఇంకా ద ఆర్ట్ ఆఫ్ వార్, ద పవర్ ఆఫ్ సైలెన్స్, ఇవి కూడా ఉన్నాయి. ఈ ప్రతి బుక్ లో కూడా చెప్పేది ఈ విషయాలనే. సైలెన్స్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. తక్కువ మాట్లాడే ప్రజలు మెంటల్లీ పవర్ఫుల్ గా ఉంటారు, డేంజరస్ గా ఉంటారు. వాళ్ళ సైలెన్సే ఒక గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ లాగా. ఎందుకంటే మన నాలుక మన మైండ్ లాగానే ఒక డేంజరస్ వెపన్. కానీ ప్రజలు దాన్ని కంట్రోల్లో పెట్టారు. అందుకని ఇప్పుడు చాయిస్ మీది. నువ్వు మాట్లాడుతున్న ఒక చిలుక లాగుంటావా లేదా గద్దె లాగుంటావా లైఫ్ లో పైకి ఎదగనికి? ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడినా లేదా తక్కువ మాట్లాడినా ఈ వీడియో ఇంపార్టెన్స్ మీకు కూడా వర్తిస్తుంది. ఇందులో 6 పవర్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి అసలు సైలెంట్ లో ఉండటం వల్ల ఏముంటుందని. ఈ రోజు ఈ విషయంని మీరు అర్థం చేసుకుంటే ఏదో కొంచెం ఆరా నీ లోపల బిల్డ్ అవుతుంది. మొదటిగా, ద సైలెంట్ ఆరా, ద పవర్ ఆఫ్ మిస్టరీ. ఇమాజిన్ చేయండి, నువ్వు ఒక రూమ్ లో కూర్చున్నావు. ప్రతి ఒక్కరు షో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నారు, కూల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ బెస్ట్ ని వాళ్ళు చూపిస్తున్నారు. మీన్ వైల్ అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళు అసలు ట్రై కూడా చేయరు, దేన్ని కూడా ప్రూవ్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. వాళ్ళ ఆరా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, నువ్వే. కంప్లీట్ గా క్వైట్ గా ఉన్నావు, సైలెంట్ గా ఉన్నావు, ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు ప్రతి ఒక్కరిని కేర్ఫుల్ గా. దీన్ని చేయడం వల్ల ఈవెన్చువల్లీ నువ్వు ఒక మిస్టీరియస్ పర్సన్ లాగా మారుతావు. సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు, ఆ రూమ్ లో నీకు ఒక గ్రిప్ ఉన్నట్టు. ఎందుకంటే నాయిస్ ఇస్ ఎ మాస్క్ ఆఫ్ బోర్డమ్. దాని అర్థం, యూజ్లెస్ నాయిస్ ఒక మాస్క్, అదొక విసుకొచ్చేలాగా ఉంటుంది, కానీ అది ప్రతి ఒక్కరు వేసుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు డిఫరెంట్ పర్సన్ లాగా అవుతావో, ఎదుటి వాళ్ళ నుంచి సైలెంట్ గా ఉండటం, దానికి పెట్టిన పేరే సైలెంట్ ఆరా. నువ్వు ఇక స్టార్ట్ చేస్తావు ప్రజల్ని అట్రాక్ట్ చేయడం. అది కూడా ఆటోమేటిక్ గా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నీ మీద ఇంట్రెస్ట్ పెడుతుంటారు. నీ సైలెన్స్ వాళ్ళని ఫోర్స్ చేసింది ఆలోచించేలాగా చేయనికి. అసలు అతను ఏం థింక్ చేస్తున్నాడు, అతను ఎందుకు అంత సెల్ఫ్ కంట్రోల్ గా ఉన్నారు, మెచ్యూర్ గా ఉన్నాడు, అతని ప్రజెన్స్ కూడా ఎందుకు అంత పవర్ఫుల్ గా కనిపిస్తుంది, ఇలాంటివే. కానీ నన్ను నమ్మండి, ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేయకుండా ఎదుటి వాళ్ళ ముందట ఉన్నారంటే వాళ్ళ మిస్టరీనే ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్సే నాచురల్ గా గ్రో అవుతుంది పెద్దగా. ఇక నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీ ప్రతి మాట కూడా ఒక పవర్ఫుల్ ఫీలింగ్ ని వాళ్ళకి తీసుకొస్తుంది. ఇక అప్పుడే ప్రజలు నేను కేర్ఫుల్ గా వినటం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు తక్కువ మాట్లాడతావు, అలానే మాట్లాడింది కూడా థాట్ఫుల్ గా మాట్లాడతావని. నువ్వు ఎప్పుడైతే నీ సైలెంట్ ఆరాని బిల్డ్ చేస్తావో, నీ సైలెన్స్ నీ వీక్నెస్ లాగా మారదు, అది నీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ లాగా మారుతుంది. మిలిటరీ ఆఫీసర్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ మాస్టర్ చేశాడు ఈ ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ ని, ఇంకా పాస్ ని కూడా, ప్రజల అటెన్షన్ ని క్యాప్చర్ చేయడానికి. ఇక దాని తర్వాత ఎప్పుడైనా అతను ఏమన్నా చెప్పిందంటే ప్రతి ఒక్క చిన్న మాట కూడా ఒక మాక్సిమం లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ని ప్రజల మీద చూపించింది. ఫిలాసఫర్ కన్ఫ్యూషియస్ అతను కూడా చెప్పాడు, సైలెన్స్ అనేది ఒక ట్రూ ఫ్రెండ్, అది అస్సలు మోసం చేయదని. చాలా మంది ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోతే వాళ్ళని ఎవ్వరు కన్సిడర్ చేయరని, ఇంకా వాళ్ళు బోరింగ్ అని. కానీ ఆ విషయం అలా కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక హాబీ లాగా పెట్టుకున్నారు ఇంటెలిజెంట్ గా కనిపించడంలో, మాట్లాడితే ఎదుటి వాళ్ళకన్నా ఎబోనో ఉండాలని. కానీ ఇప్పుడు సైలెన్స్ ని ఎవరైతే మాస్టర్ చేస్తారో ఈ గేమ్ ని గెలుస్తారు. ఇక ఆ పర్సన్ క్వైట్ డేంజరస్ గా మారుతాడు. రెండవది, సైలెన్స్ ఇస్ డేంజరస్, అదొక అన్ప్రెడిక్టబిలిటీ. ఎవరెందుకు డేంజరస్ గా మారుతారో అది తెలుసుకోవాలంటే ఇది వినాలి. సైలెన్స్ అనేది డేంజరస్. సైలెంట్ పీపుల్ కి ఒక నేచురల్ పవర్ ఉంటుంది వాళ్ళ లోపటనే, కానీ అది చాలా మంది ప్రజలకు ఉండదు. అది ఛాలెంజింగ్ గా అవుతుంది, డేంజరస్ గా కూడా మారుతుంది. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ మాటల్లో లేదు, కానీ వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లో ఉంది. ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటారో ప్రజలు, వాళ్ళ స్ట్రాటజీని బిల్డ్ చేస్తారు. ఒక మిస్టరీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు అన్ప్రెడిక్టబుల్ గా సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని నర్వస్ గా చేస్తారు. వాళ్ళకి ఈవెన్ తెలియదు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కూడా. అందుకనే నువ్వు ఎప్పుడైతే క్వైట్ గా ఉంటావో నీ ఎదురుగా ఉన్న పర్సన్ నీ వీక్నెస్ కూడా వాళ్ళు అర్థం
వేసుకోలేరు. దాని బదులు ఇక నర్వస్నెస్ ని దాటి వాళ్ళ ఓన్ వీక్నెస్ ని వాళ్ళు రివీల్ చేస్తారు. వాళ్ళు దాచిపెట్టిన వీక్నెసెస్ ని. ఇవి అల్టిమేట్ గా నీకు ఒక వాల్యుబుల్ ఇన్సైట్స్ ని ఇస్తాయి. ఇక నువ్వు అనలైజ్ చేయగలుగుతావు ప్రతి సిచ్యువేషన్ ని కూడా, నీ నెక్స్ట్ మూవ్ ని కూడా నువ్వు ప్లాన్ చేయగలుగుతావు. ఇక మిగతా వాళ్ళ ముందు నువ్వు స్ట్రాంగ్ స్ట్రాటజిక్ థింకర్ లాగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది బిజినెస్ అయినా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు. సైలెంట్ పీపుల్ సైలెన్స్ ఒక డేంజరస్ కాంపిటీటర్ ని, పవర్ఫుల్ పర్సన్ ని బిల్డ్ చేస్తుంది. సైకలాజికల్ స్టడీస్ కూడా చూపించాయి, ఎవరైతే కామ్ గా కంపోజ్డ్ యాటిట్యూడ్ తోటి ఉంటారో వాళ్ళు ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళ లోపటి నుంచి ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు రియాక్ట్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కంట్రోల్ గా ఉంటేనే ఈ రోజు ప్రపంచంలో నీకు ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ప్రజలకి అలా ఉండటం తెలియదు. మూడవది, సైలెన్స్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నువ్వు ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి ఉంటే నువ్వు చూసే ఉంటావు, స్మార్ట్ పీపుల్ అర్థం చేసుకుంటారు క్వైట్ గా ఉండే పవర్ ని, తక్కువ మాట్లాడే పవర్ ని. కేవలం వాళ్ళని వాళ్ళు చూపించుకోనికి వాళ్ళు మాట్లాడరు ఎదుటి వాళ్ళ కళ్ళల్లో. దాని బదులు వాళ్ళు ఫస్ట్ వింటారు, అబ్జర్వ్ చేస్తారు, థాట్ఫుల్ గానే మాట్లాడతారు. దాని వల్ల వాళ్ళ టాక్ ఎక్కువ వాల్యుబుల్ గా ఉంటుంది, అలాగే ఇంపాక్ట్ఫుల్ గా. ప్రజలు ఎవరైతే ట్రూగా ఇంటెలిజెంట్ గా ఉంటారో వాళ్ళు ప్రిఫర్ చేసేది ఒక డీప్ కన్వర్జేషన్ ని. ఎవరితోటో కాదు, వాళ్ళతోటి వాళ్ళే లెస్ ఆర్గ్యుమెంట్స్ లో ఉంటారు. ఇదేం వింత విషయం కాదు. దాని బదులు అదొక క్రిటికల్ థింకింగ్ టెక్నిక్. ఈవెన్ సైంటిస్టులు కూడా, హై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు, ఐన్స్టైన్ అయినా న్యూటన్ అయినా, వాళ్ళు ప్రిఫర్ చేసేది డీప్ థింకింగ్ నే. వాళ్ళు థింక్ చేసేది కూడా సైలెన్స్ లో ఉండి మాత్రమే, అది కూడా చాలా టైం వరకు. ఇక దాని తర్వాత వాళ్ళు ప్రపంచానికి గ్రేటెస్ట్ ఐడియాస్ ఇచ్చారు. దీని అర్థం ఇంటెలిజెంట్ పీపుల్ నార్మల్ ప్రజల్ని మ్యాచ్ చేయలేరనే కాదు, వాళ్ళు కేవలం అనుకునేది సైలెంట్ మోడ్ లోనే ఉందామని. ఒక పర్సనల్ గ్రోత్, వాళ్ళ మైండ్ ప్రతిసారి ఫిల్ అయ్యి ఉన్నది కొత్త ఐడియాస్ తోటి, ఇంకా క్వశ్చన్స్ తోటి. అందుకనే వాళ్ళు వాళ్ళ టైం ని వేస్ట్ చేయరు. యూజ్లెస్ టాక్స్ లో అయినా, గాసిప్ చేస్తూ అయినా వాళ్ళ ఫోకస్ రిమైన్ అయి ఉన్నది నాలెడ్జ్ మీద, ఇన్నోవేషన్ మీద. ఈవెన్ అమెరికన్ ఆథర్ కెల్లీ డేవిస్ చెప్పేది ఏంటంటే, సైలెన్స్ అనేది ఒక సూపర్ పవర్ అని. ఎందుకంటే నువ్వు నీ లైఫ్ లో నుంచి డిస్ట్రాక్షన్స్ ని, యూజ్లెస్ టాక్ ని తీసేసావంటే అప్పుడు నీ బ్రెయిన్ ఫోకస్ చేసేది కేవలం డీప్ లెర్నింగ్ మీద, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం మీద. సైలెన్స్ ఒక్కటే ఇంప్రూవ్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ ని, ఇంకా మెమొరీని, క్రియేటివిటీని కూడా. సైలెంట్ లో ఉండటం వల్ల నువ్వు ఇంటెలిజెన్స్ గా మూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయితే నేను మాట్లాడాలి, రీజన్ లేకున్నా గానీ నేను మాట్లాడాలి అని అనిపించినప్పుడు ఒక నిమిషం ఆగి ఆలోచించండి, నేను మాట్లాడటం అసలు నెసెసరీనేనా? ఈ టైంలో నేను మాట్లాడుతుంది కరెక్టేనా? వాల్యుబుల్ గా ఉంటుందా లేదా? ప్రతి ఒక్క దాని మీద కూడా నువ్వు క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఒక రియల్ ఇంటెలిజెన్స్ నువ్వు ఎంత మాట్లాడుతున్నావు అనేది కాదు, నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు అని. ఎవరైతే దీన్ని మాస్టర్ చేస్తారో వాళ్ళ మాటలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. నాలుగవది, ఎమోషనల్ షీల్డ్ అండ్ రెస్పెక్ట్. ఈ సైలెన్స్ కాన్ఫిడెంట్ ఒక పర్సనాలిటీ ట్రీట్ కాదు, అదొక ఎమోషనల్ పవర్ఫుల్ షీల్డ్. నెగిటివిటీ మీద, క్రిటిసిజం మీద న్యాచురల్ గా ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా చేస్తుంది. అమెరికన్ సైకాలజిస్ట్ డానియల్ గోలిమెన్, ఎవరైతే ఒక పర్సన్ హై ఐక్యూ తోటి ఉంటారో వాళ్ళు లైఫ్ లో ఒకసారి ఫెయిల్ అవుతారు, కానీ ఒక పర్సన్ హై ఈక్యూ తోటి ఉంటే వాళ్ళు కారు. ఈక్యూ అంటే అర్థమైంది, ఎమోషనల్ క్వశ్చన్. ఇక నీ ఎమోషనల్ క్వశ్చన్ కేవలం గ్రో అయ్యేది నీ నోటి నుంచి బయటకు వచ్చే మాటల మీద కాదు, నీ లోపట్నే ఉండి ఆలోచించే విషయాల మీద. నీ ఎమోషన్స్ అనేవి నీ ఫేస్ మీద కనిపించద్దు. ఇక పర్సన్ ఎవరైతే ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉంటారో ఎవరు వాళ్ళని ఎమోషనల్ గా హర్ట్ చేస్తారో. ఇంకా కొందరు పర్సన్స్ సైలెంట్ గా ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులని ఈజీగా అస్సలే మ్యానిపులేట్ చేయలేం. ప్రతి న్యూ ట్రెండ్ మీద, ఆప్షన్స్ మీద పరిగెడుతూ ఉండే బదులు వాళ్ళ ఒక ట్రూ ఐడెంటిటీని, అథెంటిసిటీని, సెల్ఫ్ ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంటారు. ఐదవది, సైలెన్స్ మేక్స్ మాస్టర్ అబ్జర్వర్స్. వినడం అనేది కేవలం మాటలకి మాత్రమే లిమిటెడ్ కాదు. నిజంగా వినడం అనేది ఎమోషన్స్ ని, బాడీ లాంగ్వేజ్ ని, చిన్న చిన్న క్లూస్ ని అర్థం చేసుకోవడం. ప్రజలు దాన్ని మిస్ అవుతూ ఉంటారు. ఇంకా ఇది చెప్పబడింది, సైలెన్స్ ఈక్వల్స్ షార్ప్ అబ్జర్వేషన్. నువ్వు ఎంత క్వైట్ గా నువ్వు అవుతావో అంత మెంటల్లీ స్ట్రాంగ్ గా నువ్వు మారుతావు. ఎగ్జాంపుల్ కి స్మార్ట్ అబ్జర్వర్స్ ఉంటారు మన క్లాస్ రూమ్ లో, వాళ్ళు సర్టన్ హింట్స్ ని కూడా ఐడెంటిఫై చేస్తారు, కానీ రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటారు. ఇంకా బిజినెస్ మీటింగ్స్ లో కూడా సైలెంట్ ఎగ్జిక్యూట్ చేసేది పట్టుకోవడం. కనిపించని ఇంటెన్షన్స్ ని కూడా నువ్వు కనిపెట్టగలుగుతావు. సోషల్ గ్యాదరింగ్స్ లో కూడా సైలెంట్ పీపులే మాట్లాడకుండా ఉన్నా గానీ వాళ్ళు డీపర్ కనెక్షన్ ని బిల్డ్ చేస్తారు. మొత్తానికే మాట్లాడకుండా ఉండటం కాదు, సమయం వచ్చినప్పుడు మాట్లాడటం. ఇంకేదేం పెద్ద విషయం కాదు. దాని వల్ల యాంటీ సోషల్ ప్రజలు అని చెప్తారు.
కానీ అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఎదుటి వాళ్ళకి తెలియదు వాళ్ళు బెస్ట్ అబ్జర్వర్స్ అని. వాళ్ళ సిచ్యువేషన్ ని కేర్ఫుల్ గా యాక్సెస్ చేస్తారు. చిన్న చిన్న టాక్స్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అక్కడ రీజన్ కూడా ఉండదు కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అందుకనే నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తే అంత స్మార్టర్ గా నువ్వు మారుతావు. 6వది సైలెంట్ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఈ రోజు ప్రపంచంలో డిస్ట్రాక్ట్ అయి ఉన్నారు. సైలెన్స్ అనేది పీస్ మాత్రమే కాదు, అదొక మెంటల్ లగ్జరీ. ఒక ప్లేస్ లో డిస్ట్రాక్షన్ ఎండ్ అవుతుంది, ఇంకా ఫోకస్ చేయడం వల్ల క్లారిటీ షార్ప్ గా మారుతుంది. నువ్వు సైలెన్స్ లో ఉంటే మెంటల్ రెసిలియన్స్ ని నువ్వు పొందుతావు. దాని వల్ల ప్రతి ఛాలెంజింగ్ ఇంకా ప్రాబ్లం లో కూడా నువ్వు ఫైట్ చేయగలుగుతావు. సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఇంకా ఈ మోడర్న్ లైఫ్ ప్రతి ఒక్కరిని వీక్ గా చేసింది. ఫోకస్ లేకుండా, ఒక డిటర్మినేషన్ లేకుండా. అందుకనే చాలా మంది ప్రజలు వాళ్ళకి తెలియకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో సైలెన్స్ అనేది గేమ్ చేంజర్. నువ్వు ఇంటెన్షనల్లీ సైలెంట్ ని క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న టైం కి, ఎనర్జీకి, అటెన్షన్ కి, ప్రతి దానికి కూడా నువ్వు కంట్రోల్ తీసుకుంటావు నీ ఓన్ చేతుల్లో. ఈ ఒక్క హ్యాబిట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది నీ అకాడమిక్స్ ని, నీ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ ని. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఒక ఇన్నర్ పీస్ వస్తుంది. ఒక డిస్టెన్స్ ని పెట్టు స్ట్రెస్ కి, డిస్ట్రాక్షన్స్ కి, ప్రతి దానికి కూడా. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తావు నీ లోపల చేంజెస్ ని. నువ్వు ఎంత కామ్ గా ఉంటున్నావు, నీ బ్లడ్ ప్రెషర్ ఎంత న్యూట్రల్ గా ఉంటుంది, ప్రతిది కూడా నీకు అర్థమవుతుంది.